వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ప్రొఫెసర్ కంచాయలయ్య వర్గీకరణ జరగదు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వర్గీకరణ 100% జరిగి తీరుతుంది. ఐలయ్య గారు రాసిపెట్టుకోండి. ఎందుకు జరిగి తీరుతుందంటే ఇవాళ 341తో సంబంధం లేదు. వర్గీకరణకు 341తో సంబంధం లేని విషయాన్ని గత 2004 సంవత్సరం నుండి నేను చెప్పుకుంటూ వస్తున్నా. వర్గీకరణకి 341కు సంబంధం లేదు. రాష్ట్రం చేసుకునే అధికారం ఉంది. వర్గీకరణ ఏ రకంగా చేసుకోవాలనేది రాష్ట్ర నిర్ణయము. అది ప్రాంతీయ వర్గీకరణ చేసుకుంటుందా, లేదంటే అది కేవలము ఆర్థిక వెనుకబడి ఆధారంగా చేసుకుంటుందా, లేకపోతే ఏ రకంగా చేసుకునే అధికారం ఉంటుంది అనేది ఒక రాష్ట్రం తీసుకునే ఒక నిర్ణయం మీద, క్యాబినెట్ తీసుకునే డిసిషన్ మీద, ఆ రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు ఉంటుంది తప్ప కంచాయలో చెప్పినట్టుగానో వినోద్ కుమార్ చెప్పినట్టుగానో ఉండదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి, యూపీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నిజంగానే ఐలయ్య గారికి అంత ప్రేమ ఉంటే ఎందుకు మరి ఇంతవరకు పార్లమెంట్లో చట్టం తేవాలని ఎందుకు కొట్లాడలేదు? ఒక దీక్ష చేయమనండి, ఒక దీక్ష చేయండి పార్లమెంట్ ముంగట పోయి. ఐలయ్య గారికి అంత ప్రేమ మాదిగల మీద ఉంటే ఇంతవరకు మాల మాదిగల మీద ప్రేమ ఉన్నాడు ఐలయ్య కూర్చున్న పెట్టి వీళ్ళని ఇంతవరకు ఒకసారి కూడా నాలాగా ఎందుకు సమావేశం ఏర్పాటు చేసేసి మాల మాదిగలను కూర్చుని పెట్టి మాట్లాడలేదు? ఈ సమస్య పరిష్కారం కావాలన్నాడు. ఇవాళ కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి, పార్లమెంట్లో చట్టం చేయాలంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. అది అంత ఈజీగా అయ్యే పని కాదు. 2/3 మెజార్టీ లోక్సభలో, 2/3 మెజార్టీ రాజ్యసభలో, 50% స్పెషల్ మెజార్టీ ఉండాలి. మొత్తం అంటే దాదాపు 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి. అది ఇప్పట్లో కాదు, ఎప్పట్లో జరగదు. 400 సీట్లు బీజేపీకి వచ్చినా సరే అది అసాధ్యమైన విషయము ఐలయ్య గారికి తెలియదా? నిజంగా ఐలయ్య గారు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయినప్పుడు రాజ్యాంగం గురించి ఐలయ్య గారికి తెలియదా? మరి అట్లాంటప్పుడు ఇవాళ మళ్ళీ 341కి ముడిపెట్టడం ఏంటి? ఆల్రెడీ 341తో సంబంధం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను స్వాగతించావు కదా. ఒకవైపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్వాగతించిన నువ్వు ఇవాళ ఎట్లా కాదని చెప్తున్నావు? 100% అయి తీరుతుంది. ఇవాళ డెడికేషన్ కమిషన్ ద్వారా, ఇవాళ ప్లానింగ్ కమిషన్ సహకారంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేపడుతున్నది. ఒకవేళ కులగణనే ఖచ్చితంగా 2011 జనాభా ప్రకారంగానే చేయాలనుకుంటే చేయొచ్చు, తప్పేం లేదు. కానీ లేటెస్ట్ సమాచారం ఉండాలిగా. సో సుప్రీంకోర్టు లేటెస్ట్ సమాచారం తీసుకోమని చెప్పిందే తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క జస్ట్ కమిషన్ తీసుకో, లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క జనగణనతో తీసుకో, అది తీసుకున్నప్పుడే సాధ్యమవుతుందని చెప్పలేదు. అక్కడ లేటెస్ట్ ఏదైతే జనగణన కులగణన చేసి దాంట్లో ఉన్న ఎవరైతే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, పేదలు ఉన్నారో, మరింత పేదలుగా ఉన్న వాళ్ళకి అవకాశం ముందుగా ఇవ్వండి. మొదటి తరం ఎవరైతే అనుభవించినారో వాళ్ళు రెండవ తరంకి అవకాశాలు ఇవ్వండి. అంతేకాకుండా క్రిమి లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పక్కన పెట్టండి. అంటే వర్తించదు, యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలో క్రిమి లేయర్ వర్తించదు. అది సుప్రీంకోర్టు ఇంద్రశాని కేసే చెప్పింది. అయినా సరే సుప్రీంకోర్టు సూచన చేసింది కాబట్టి సూచన చేయొచ్చు, చేస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. మ్యాండేటరీ ఏం కాదు. ఈ 3 సూచనలు కూడా మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీగా చేయాలని చెప్పలేదు సుప్రీంకోర్టు. కేవలం సూచనలు మాత్రమే చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రొఫెసర్ కంచాయలయ్య గారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, చెయ్యాలి మ్యాండేటరీగా, మేము ఈ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్లో చేయండి, కావాలి కంపల్సరీ చేయండి అని చెప్పలేదు. ఎవరికైనా అన్యాయం జరిగితే, ఈ ఫ్రేమ్ వర్క్లో అన్యాయం జరిగితే, ఈ సూచన ప్రకారంగా అన్యాయం జరిగితే మమ్మల్ని మా తలుపు తట్టండి అని చెప్పింది. ఆ సూచన మేరకే ఇవాళ కమిషన్ వేయడమే కాకుండా కులగణన చేస్తున్నారు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రాబట్టారు. ఇవాళ ఎవరు లబ్ధి పొందారు రిజర్వేషన్ల వల్ల, ఎవరు లబ్ధి పొందలేదనే విషయాన్ని జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఇవాళ పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ చేపట్టి అలాగే ప్రభుత్వాలను సేకరించి ఇవాళ సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా ఆర్టికల్ 371D ప్రకారం చేసుకునే అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆర్టికల్ 15(4) క్లాస్ 4 ప్రకారంగా, 16 క్లాస్ 4 ప్రకారంగా చేసుకునే అధికారం ఉంది. సామాజిక వెనుకబాటు ఆధారంగా, అలాగే ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఈ కులాలు ఏవైతే 59 కులాలలో 59 కులాల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఎక్కువైతే 57 కులాలు ఉన్నాయో ఆ 57 కులాలకి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తూ, తర్వాత కొంత బాగుపడ్డ మాలలు కానీ, తర్వాత మాదిగలు కానీ బాగుపడ్డ వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ రకంగా వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వర్గీకరణ అంటే వర్గీకరణ అనేదని 341 ప్రకారమే చేయాలనేం లేదు రూలు. అది
వాళ్ళ కేవలం రిజర్వేషన్ పంపిణీ విధానం అది ప్రాంతీయ వర్గీకరణ చేసుకోవచ్చు, జిల్లాని యూనిట్ చేసుకొని చేసుకోవచ్చు. 371 ప్రకారంగా జిల్లా యూనిట్ చేసుకొని జోనల్ సిస్టమ్ 1973లో ఇవాళ 73 నుండి ఈరోజు వరకు అమలవుతున్నది. ఈరోజు వరకు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల్లో జనాభా దామాష పద్ధతిలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ అమలవుతున్న రిజర్వేషన్లు ఇవాళ ఇప్పటివరకు ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేదు. ఛాలెంజ్ చేసినా కూడా ఏ కోర్టులో నిలబడలేదు, ఏ కోర్టు కొట్టేయలేదు. మరి అట్లాంటప్పుడు ఒక శాస్త్రీయమైన పద్ధతి విధానం ఏదైతే 371 ప్రాంతీయ వర్గీకరణ జరగాలో అది జరగడానికి ఎందుకు సూచన చేయాలి గారు? మీరు 3 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను 2004 నుండి చెప్పుకుంటూ వస్తున్నా. 3 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఏ అసెంబ్లీ తీర్మానంతో పని లేదు, ఏ పార్లమెంట్తో పని లేదు, రాజ్యసభతో పని లేదు, ఏ స్పెషల్ మెజార్టీతో పని లేదు. కేవలము క్యాబినెట్, రాష్ట్ర క్యాబినెట్ కూర్చొని 371 ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ జిల్లాని యూనిట్ చేసుకొని ఇవాళ రాష్ట్ర స్థాయి పదవులు జోనల్ సిస్టంలో జిల్లా పదవులు జిల్లా స్థాయిలో నింపే విధంగా నిర్ణయం తీసుకొని అది కేంద్ర క్యాబినెట్ పంపితే కేంద్ర క్యాబినెట్ ఆమోదించి రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి 371 సవరణ చేస్తూ విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీలకు కూడా వాళ్ళ జిల్లాని యూనిట్ చేసుకొని వర్గీకరించుకోవచ్చు రిజర్వేషన్. దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. రాష్ట్రాలలో జరిగిపోతుంది. అది కేంద్ర ఉద్యోగాలతో సంబంధం లేదు, యూపీఎస్సీతో సంబంధం లేదు. యూపీఎస్సీతో సంబంధం ఉండాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళండి. వాళ్ళు అయినా మీరే సుప్రీంకోర్టుకి వెళ్ళండి. యూపీఎస్సీలో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. మీరు దేశ పౌరులే కదా. ఈ దళిత మొట్టమొదటిసారిగా నేను వర్గీకరణ సపోర్ట్ చేసిన సంఘీభావం కమిటీలో ఉన్నారు కదా మీరు. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు కూడా యూపీఎస్సీలో కూడా వేయండి అని. ముందైతే ఇక్కడ కావాలి కదా, సమస్య పరిష్కారం కావాలి కదా. దీనికి అడ్డంపడాలని చూస్తారు, దీనికి అడ్డంపడాలని చూస్తున్నావా? ఇప్పటికే అన్ని రకాలుగా అడ్డంపడి ఏ సమస్యను పరిష్కారం కాకుండా ఇవాళ నీ స్వార్థం కోసము ఇవాళ అందరినీ వాడుకొని అగ్రవర్ణాల అధికారం తీసుకొచ్చిన ఐలయ్య గారు, ఇవాళ మలమాదిగల పంచాయతీ 30 ఏళ్ళుగా సపోర్ట్ చేస్తున్న ఐలయ్య గారు ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉండాలి, ఇది జరగని పని అని చెప్పేస్తూ మళ్ళీ తిరిగి అగ్రవర్ణాలకు అధికారం అప్పచెప్పాలని చెప్పేస్తూ చూసుకుంటున్న ఐలయ్య గారు మీరు ఎట్ల మీదాయో మరి నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా 100కు 200% వర్గీకరణ చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉన్నా, చంద్రబాబు చిత్తశుద్ధి ఉన్నా ఈ 2 రాష్ట్రాలలో వర్గీకరణ అయి తీరుతుంది. ఇవాళ 15% ఉన్న దాన్ని 10% పేదలకు కేటాయించి 5% ఎవరైతే మధ్యతరగతి వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి కేటాయించవచ్చు. లేదంటే 10%లో ఇవాళ పేదలందరికీ కూడా, పేదలు మాలలైనా మాదిగలైనా ఎవరైనా సరే 59 కులాలకి పేదలకి 10%, అంతే 5% మధ్యతరగతి కొంచెం సంపన్నులకి 5% ఇచ్చి వాళ్ళని దాంట్లో సంపన్నులకు మాత్రమే 5% ఇచ్చి పేదలకు 10% ఇచ్చి ఒక ఆప్షన్ చేసుకోవచ్చు. అది వెనుకబడే ఆధారంగా అది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తూ మాదిగల్లో పేదలు 59 కులాల్లో పేదలందరూ కూడా ఏ పేదలైతే ఉన్నారో ఎవరికైతే ఇప్పటిదాకా అవకాశాలు రాలేదో, ఇప్పటిదాకా కనీసం ఉద్యోగ రంగంలో విద్యారంగంలో ఎక్కడ అవకాశం నోచుకోలేదో వాళ్ళందరికీ 10% అవకాశాలు పొంది గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఉండి, అలాగే కొంత డెవలప్ అయ్యి సూపరింటెండెంట్ స్థాయి నుండి ఎదిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఇవాళ సూపరింటెండెంట్ స్థాయి నుండి ఐఏఎస్ స్థాయి వరకు ఏ అధికారులు ఉంటారో వాళ్ళంతా కూడా ఇంకా, ఎందుకంటే అంటే ఇవాళ క్రిమిలేయర్ వర్తించదు కాబట్టి, సో ఎస్సీఎస్టీలకు వర్తించదు కాబట్టి వీళ్ళకు ఈ 5%లో ఇచ్చేసి ఆ కుటుంబాలను ఇస్తే ఈ 5%లో ఎవరైతే కొంచెం డెవలప్ అయిన వాళ్ళు 59 కులాల వాళ్ళలో కొంత డెవలప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ 5% వాళ్ళకి అవకాశం ఇచ్చే 10% పేదలకు ఇస్తే న్యాయం జరగదా ఐలయ్య గారు? దానికి ఏ సుప్రీంకోర్టు అడ్డం వస్తుంది ఐలయ్య గారు? ఏ చట్టం అడ్డం వస్తుంది ఐలయ్య గారు? ఏ హైకోర్టు కొట్టేస్తుంది ఐలయ్య గారు? ఏ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది ఐలయ్య గారు? మీరు ఎట్లా మరి పొలిటికల్ సైన్స్ చదివారు ఐలయ్య గారు? మీరు ఎట్లా ప్రొఫెసర్ ఐలయ్య గారు? ఈ విషయాలు కామన్ సెన్స్ అంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, పంపిణీ న్యాయానికి సూత్రంగా విరుద్ధంగా ఇవాళ వర్గీకరణ జరగదు అని చెప్పేసి అంటున్నారు కదా మీరు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటున్నాను నేను. వర్గీకరణ జరిగి తీరుతుంది. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే, పాలకులకు ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటే మాదిగలు ఏదైతే పేద మాదిగలకి ఏదైతే ఉన్నారో, పేద మాదిగలు, పేద మాలలు, అలాగే మొత్తం 59 కులాలకు పేదలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగి తీరాల్సిందే ఐలయ్య గారు. కేవలం అవకాశాలు పొందిన వాళ్ళకి అవకాశాలు పొందడం కాదు ఐలయ్య గారు.
సంపన్నులు మరింత సంపన్నులుగా దళితులలో కూడా ఎదగదు యాలయ్య గారు. స్వచ్ఛందంగా నేను ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన యాలయ్య గారు బీసీ ముఖ్యమంత్రి కోసం నీకు దమ్ముందా యాలయ్య గారు? చేసినావా? నువ్వు ఉద్యోగానికి పదవి విరమణ చేసి 5 ఏళ్ళు అక్కడ మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో డైరెక్టర్గా పనిచేసిన యాలయ్య గారు ఇప్పటికీ ఎక్కడ అవకాశాలు వస్తాయని చూసుకుంటే ఆడియో తిరుగుతున్న యాలయ్య గారు. ఇప్పటికీ నేను కనీసం ఒక క్లాస్ కూడా చెప్పడం లేదు యాలయ్య గారు. ఎన్ని యూనివర్సిటీస్ నాకు ఇన్విటేషన్స్ ఇచ్చిన పదవులు ఇస్తానని చెప్పినా సరే ఇలా నా తృణప్రాయంగా వదిలేసిన యాలయ్య గారు ఈ సమాజ మార్పు కోసం, ఈ సమాజంలో మా బహుజనుల కోసం వాళ్ళకు న్యాయం జరగాలని, ఇవాళ దక్షిణాదికి న్యాయం జరగాలని, సామాజిక న్యాయం జరగాలని, సుపరిపాలన జరగాలని, సమగ్ర అభివృద్ధి జరగాలని, సామాజిక న్యాయం జరగాలని, సామాజిక తెలంగాణ రావాలని, సామాజిక భారతదేశం రావాలని, దక్షిణాదికి న్యాయం జరగాలని అంబేద్కర్ ఆశించిన, పూలే ఆశించిన, పెరియార్ ఆశించిన, కాంచీరాం ఆశించిన సమాజ నిర్మాణం జరగాలని, భారత రాజ్యాంగం ఏదైతే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము అన్ని వర్గాలకు జరగాలని, సమన్యాయం దక్కాలని, ఇవాళ నా ఉద్యోగాన్ని 3 లక్షల ఉద్యోగాన్ని 7 సంవత్సరాల పదవీ కాలాన్ని వదులుకున్న యాలయ్య గారు. మరి మీరు వదులుకున్నారా యాలయ్య గారు? మీరు ఒక బీసీ అయి ఉండి నేను బీసీల కోసం, బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేస్తే సపోర్ట్ చేయలేను యాలయ్య గారు. ఇలా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరు మీద మీరు సన్నాయి నౌకీలోకి యాలయ్య గారు నేను పోటీ చేస్తే అక్కడ వరంగల్ ఎంపీగా నేను బహుజన లెఫ్ట్ సిద్ధాంతం కోసం పోటీ చేస్తే సపోర్ట్ చేయాలి యాలయ్య గారు. స్వార్థపరులైన యాలయ్య గారు ఇవాళ మా మాదిగలు మరింత కొట్లాడుకునే విధంగా మళ్ళీ ఈ సమస్య పరిష్కారం కాకుండా అక్కడ వర్ణాలను అధికారులు తీసుకురావాలని చూస్తున్నాం. ఈ కుట్రలు ఫలించాయి యాలయ్య గారు, ఇక ఫలించాయి. ఎందుకంటే 30 ఏళ్ళుగా మేము ఆర్థికంగా నష్టపోయాం, 30 ఏళ్ళుగా ఇవాళ మాకు ఉద్యోగం నష్టపోయాం, 30 ఏళ్ళుగా మేము భూమి నష్టపోయాం, అధికారానికి నష్టపోయాం, ఆత్మగౌరవానికి నష్టపోయాం, 30 ఏళ్ళుగా సంపదకు నష్టపోయాం, బడ్జెట్లో వాటా నష్టపోయాం, అన్ని రంగాల్లో నష్టపోయాం యాలయ్య గారు. మా దళితులము ఇంకా మమ్మల్ని ఇంకా చీల్చాలనుకుండి, ఇంకా మమ్మల్ని విడిగొట్టాలని చూస్తూ ఊరుకోదు దళిత సమాజం యాలయ్య గారు. ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ సమస్యను పరిష్కరించుకుంటాం యాలయ్య గారు. తప్పకుండా అధికారాన్ని దళితులకు అధికారం దక్కే విధంగా, ఆత్మగౌరవం దక్కే విధంగా మాము ఐక్యంగా దళితులంతా అంటరాని వాళ్ళుగా మేమంతా ఒకటే. శూద్రులు మీరు అంటరాని వాళ్ళు కాదు, బీసీలు అంటరాని వాళ్ళు కాదు, మేము అంటరాని వాళ్ళం అయినయ్యా, మేము అంటరాని వాళ్ళం, మేమంతా ఒకటే. మమ్మల్ని మళ్ళీ చీల్చే ప్రయత్నం చేయకు, మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేయకు, మమ్మల్ని ఇంకా ఇప్పటికీ విడగొట్టింది చాలు. ఇప్పటికీ నువ్వు ఇలా హిందువుల నుండి మమ్మల్ని దూరం చేసింది చాలు. మేమంతా హిందువులమే, బహుజనులంతా ఆది హిందువులే, అధికారానికి దూరమైండ్రు. ఇలా నువ్వు హిందువులు కాదంటే ఏదో మా వాళ్ళు నమ్మిరు, మేమంతా ఆది హిందువులమే. మేము అంటాని వాళ్ళుగా మమ్మల్ని ఏ ఆర్య సమాజం, ఏ హైందవ సమాజం మమ్మల్ని అంటరాని వాళ్ళు చేసిందో కుల వ్యవస్థను మా మీద బలవంతంగా రుద్ది అంటరాని వాళ్ళగా చేస్తేనే మేము క్రైస్తవ మతంలోకి, ఇస్లాం మతంలోకి, ఇతర మతాల్లోకి, బౌద్ధ మతంలోకి, ఆ మతంలోకి మేము వెళ్ళడం జరిగింది యాలయ్య గారు. అంతేగాని ఈ ఆది హిందుత్వానికి, ఆది సింధుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ఈ భూమి మాది, ఈ దేశం మాది, ఈ సంపద మాది. ఎవరో విదేశీ ఆర్యులు వచ్చి మమ్మల్ని కొలగొట్టి ఇవాళ ఆధిపత్యం చేస్తూ మా మీద రాజ్యం చేస్తూ ఇప్పటికీ వాళ్ళకే ఇప్పుడు కొమ్ము కాస్తున్నారు అయ్య గారు. మీరు వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు అయ్య గారు. ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ ఇవాళ అగ్రవర్ణాలకు ఆధిపత్యాన్ని సపోర్ట్ చేస్తూ ఒకవైపు బ్రాహ్మణిజాన్ని తిరుగుతూ మరొకవైపు అదే బ్రాహ్మణులు, అదే ఇజ్రాయెల్, అదే ఆర్య తెలంగాణ, అదే తెల్లతోలు కప్పుకున్న ఆర్య సిద్ధాంతాన్ని ఇండైరెక్ట్గా మీరు సపోర్ట్ చేస్తూ మా లాంటి వాళ్ళ అధికారం రాకుండా కుట్రలు చేస్తూ ఇవాళ దళితులకు ఎక్కడ కూడా విడిపోయి వాళ్ళు కలిసి ఉండకుండా, వాళ్ళ అధికారం రాకుండా, సంపద పంచుకోకుండా మమ్మల్ని వర్గీకరణ పేరుతో కొట్లాడే విధంగా ఈ సమస్య మళ్ళీ పరిష్కారం కాదని చెప్పుకుంటూ, జరగదని చెప్పుకుంటూ దుర్మార్గంగా మీరు ఏవైతే కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలను ఛేదిస్తాం, వర్గీకరణ సాధించి తీరుతాం. వర్గీకరణ శాస్త్రీయమైన పద్ధతిలో ఎవరికి అన్యాయం జరిగిన రీతిలో 59 కులాలకు వాళ్ళ జనాభా ప్రకారంగా న్యాయం జరిగే విధంగా వర్గీకరణను సాధించి తీరుతామని చెప్పేసి శపథం చేస్తున్న యాలయ్య గారు. ఖచ్చితంగా వర్గీకరణ సమస్యకు అండగా ఉంటాం, మందకృష్ణకు అండగా ఉంటాం. అలాగే వర్గీకరణకు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మీకేం న్యాయం జరగదు. ఖచ్చితంగా ఇవాళ డాక్టర్ గోపీనాథ్ లాంటి వాళ్ళు ఎవరైతే మాల సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళ సహకారంతో బైరి వెంకటేశం ఇవాళ అన్ని 57 కులాలకి మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇవాళ ఎవరైతే వర్గీకరణ కావద్దని కుట్రలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళని ఐక్యం చేస్తాం. రేవంత్ రెడ్డి వెంట ఉంటాం, ఆయన ఎంబడిపడి మేము వర్గీకరణను సాధించి తీరుతాం. సాధించి తీరడమే మా లక్ష్యం, ఆ దిశగా అడుగులు వేయడమే లక్ష్యం. ఖచ్చితంగా ఈ ఛానల్ మనది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
షేర్ చేయండి, లైక్ చేయండి, ఆర్థికంగా ఈ ఛానల్ ఆదుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై దళిత సమాజం. అంటరాని వాళ్ళుగా దళితులంతా ఒక్కటే.